తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాబోయే 4 ఏళ్లలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పాదసారథి అన్నారు. విశాఖపట్నం కలెక్టరేట్ లో జిల్లాలో గృహ నిర్మాణ పథకం అమలు తీరుపై కలెక్టర్, హౌసింగ్, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, కాంట్రాక్టర్లు, ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి నియోజకవర్గాల వారీగా, లేఅవుట్ల వారీగా సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల గృహ నిర్మాణానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, లేఅవుట్లపై ఇప్పటికీ కోట్లాది రూపాయలకు ఖర్చు చేస్తుందని, హౌసింగ్ అధికారులు గృహ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టి పేదలకు నివాసయోగ్యం ఏర్పాటు చేయాలన్నారు. 1,29,000 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది విశాఖ జిల్లాలో. ఇప్పటి వరకు 43,000 ఇల్లు మాత్రమే పూర్తయినాయి. మిగతావన్నీ కూడా వివిధ స్టేజెస్ లో ఉన్నాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చి 2026 కి కంప్లీట్ చేయాలి. ఆ లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి ఈ రోజు సమీక్ష జరిగిందని చెప్పేసి, వాస్తవానికి ఈ స్కీమ్ PMAY 1O ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ 2024 డిసెంబర్ కి పూర్తి అయిపోయినా కూడా గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం మూలంగా కానివ్వండి, గత ప్రభుత్వం చేసిన బాధ్యతారహితమైన నిర్వహణ, హౌసింగ్ డిపార్ట్మెంట్ నిర్వహణ కానివ్వండి, హౌసింగ్ డిపార్ట్మెంట్ కి ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని డైవర్ట్ చేసి తమ ఇష్టం వచ్చిన రీతిలో ఖర్చు పెట్టడం కానివ్వండి, ఏదైతే రాష్ట్ర వాటా ఉందో ఆ రాష్ట్ర వాటా సరైన సమయంలో చెల్లించకపోవటం మూలంగా కానివ్వండి, రకరకాల కారణాలతో, అదేవిధంగా లేఅవుట్లు కొన్ని ప్రాంతాల్లో సౌకర్యవంతంగా లివబుల్ గా లేని పరిస్థితుల్లో కొంచెం ఈ ప్రోగ్రాం దెబ్బతిన్నమాట వాస్తవం. కానీ మిగతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 4 సంవత్సరాల కాలంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు నిర్మించి ఇవ్వాలి అనే లక్ష్యంతో పనిచేయమని చెప్పేసి మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గత ప్రభుత్వం అన్యాయంగా పేదవాళ్ళకి అన్యాయం చేసే విధంగా, మోసం చేసే విధంగా 2,50,000 రూపాయలు ఒక్కొక్క ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి 2014-19లో ఖర్చు పెడితే 19-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 30,000 రూపాయలు, అది కూడా NRGS రూపంలో 30,000 రూపాయలు ఈ ఒక్కొక్క ఇంటికి శాంక్షన్ చేసి చేతులు దులుపుకున్న విషయం మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా నేను. అదే గనక చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతంలో ఇచ్చారో 2.5 లక్షలు NTR హౌసింగ్ కింద రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1,50,000కి కలుపుకున్నట్లయితే గృహ నిర్మాణం ఇంకా బ్రహ్మాండంగా జరిగేదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అయినా కూడా ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు ఈ స్కీమ్ ముందుకు వెళ్ళట్లేదు అని రివ్యూ చేసినప్పుడు మరి అందరం కూడా చెప్పింది ఏంటంటే, ఎవరైతే ఆర్థికంగా కొంత మేరకు బలంగా ఉన్నారో వారందరూ ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకున్నారో, ఒక 5-6 లక్షల మంది. ఇంకా మిగిలిన వారిలో ఎక్కువ మంది SC, ST, BC వీళ్ళు ఉన్నారు, మైనార్టీలు వీళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొద్దిగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పరిమితించకపోయినా కూడా, ఆర్థిక పరిస్థితి చాలా గడ్డుగా ఉన్నప్పటికీ కూడా దాదాపు 3,200 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రభుత్వం మీద వేసుకుని SCలకి, BCలకి 50,000, STకి 75,000, ఏజెన్సీలో ఉండే PGTVస్కి 1,00,000 రూపాయలు అదనంగా శాంక్షన్ చేసి ఈ గృహ నిర్మాణం పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పేసి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ సూపర్ 6లు అన్ని కేవలం ప్రచార హంగుకు మాత్రమేనని, వాస్తవంలో అవి సూపర్ ఫ్లాప్ అయ్యాయని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాలకు సాయం అందిస్తామన్న మాటల వెనుక ఇప్పుడు ఆంక్షలు, నిబంధనలు పెట్టడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతీయ పార్టీలున్నా ప్రజల సమస్యలపై పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ బలంగా డిమాండ్ చేస్తోందని, కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు నియోజకవర్గాల స్థాయిలో పర్యటనలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. హామీ ఇస్తే మేనిఫెస్టోలో చెప్పినా లేక సూపర్ 6 లో చెప్పినా మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని అమలు చేస్తారని ప్రజలు అనుకోని మీకు ఓట్లేస్తారు. కానీ ఇప్పటికి 1 సంవత్సరం గడిచేపోయింది. అన్నదాత సుఖీభావ ఎవరికీ ఇవ్వలేదు. ఇక ముందు ఇచ్చే వాళ్ళకు కూడా సగం మంది రైతులకే ఇస్తారని. ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం. తల్లికి వందనం పేరు మీద కూడా ఇస్తాము అని చెప్పారు. అది కాస్త సాగదీసి 1 సంవత్సరం ఎగ్గొట్టి
87 లక్షల మంది పిల్లలకి ఇవ్వాల్సి ఉంటే 67 లక్షల మందికే ఇచ్చి 20 లక్షల మందికి మళ్ళీ మోసం చేశారు. సూపర్ 6 కాస్త సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక మరి ఏమన్నారు? నిరుద్యోగ భృతికి 3000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఒకరికి ఉద్యోగం వచ్చిందా అంటే అది లేదు. మహాశక్తి నెలకు 1500 ప్రతి మహిళకు ఇస్తామన్నారు. ఇది చాలా హెవీ బడ్జెట్ స్కీము. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. కనీసం 1,80,00,000 మందో లేకపోతే 2 కోట్ల మందో మహిళలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కరికి కూడా అసలు మాట్లాడటమే లేదు. ఇప్పుడైతే P4 కు లింక్ పెడుతున్నారు చంద్రబాబు గారు. ఎన్నికల మీద తిరిగినప్పుడు సూపర్ 6 లో P4 కు లింక్ పెడతామని మహాశక్తి పథకాన్ని ఎక్కడా చెప్పలేదు చంద్రబాబు గారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయింది, గెలిచేశారు, జనాలతో అవసరం తీరిపోయింది కాబట్టి ఇప్పుడు ఎక్కడ పథకం అమలు చేయాల్సి వస్తుందోనని ఇప్పుడు P4 కు లింక్ పెడుతున్నారు. ఇది అన్యాయం కాకపోతే, మోసం కాకపోతే దీన్ని ఏమన్నారు? మరి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయ్యింది అనకపోతే మరి ఏమన్నారు? ఉచిత బస్సు ప్రయాణము చాలా మినిమం బడ్జెట్ 350 కోట్లు మాత్రమే అవుతుంది అంటున్నారు. అది కూడా నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు. పక్క రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలు దీన్ని బ్రహ్మాండంగా అమలు కూడా చేస్తున్నాయి. అయినా కూడా మన రాష్ట్రంలో మహిళలు దీనికి నోచుకోలేదు. ఇది అన్యాయం కాకపోతే కరెంటు ఛార్జీలు 30% అధికారంలోకి వచ్చిన వెంటనే తగ్గిస్తామన్న చంద్రబాబు గారు తగ్గించడం కదా దేవుడు. జగన్మోహన్ రెడ్డి గారు 32,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలలో పెంచితే చంద్రబాబు గారు ఒకటే సంవత్సరంలో 17,000 కోట్ల రూపాయలు పెంచేశాడు. మరి అన్యాయం కాకపోతే ఏం చేస్తున్నారు? మీరు అధికారంలోకి వచ్చి ప్రజలు మేలు చేయడానికా లేకపోతే మీ పార్టీకి మేలు చేసుకోవడానికో ప్రజలకు అర్థం కావటం లేదు. ఇవన్నీ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. నిజాయితీగా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేసుకోవడం చాలా అవసరమైన పని. కాబట్టే ఈ రోజు ఈ జిల్లాలో కార్యకర్తలతో, నాయకులతో మాట్లాడడానికి స్వయంగా పార్టీ అధ్యక్షురాలుగా నేనే ఇక్కడికి రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జగన్నాథ రథయాత్రను ఘనంగా నిర్వహించారు. విశాఖలోని 1 టౌన్ పరిధిలో ఉన్న జగన్నాథ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన యాత్ర జగదాంబ సెంటర్ చౌల్ట్రీ వరకు కొనసాగింది. యాత్రలో భారీగా భక్తులు హాజరయ్యారు. మహిళలు, యువతులు, చిన్నారుల ఆటపాటలు, కోలాటాలు, నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ ఆధ్యాత్మిక వేడుకలో విశాఖ ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యేలు వంశీ, గణబాబు పాల్గొన్నారు. జగన్నాథస్వామి రథయాత్ర ప్రారంభోత్సవం రోజు అది మనకి జగన్నాథస్వామి అంటే సాక్షాత్ కృష్ణ భగవాన్ యొక్క అంశ అవతారం. ఈ దశావతారాలు 9-10 రోజులు కూడా దశావతారాల కింద వేస్తూ ఈ ఉత్సవం జరుపుకుంటూ ఉంటారు. ఒరిస్సా సాంప్రదాయం ప్రకారంగా ఒరిస్సాలో పూరిలో జరిగేటువంటి శాస్త్రోక్తంగా ఏదైతే జరుగుతాయో అవన్నీ కూడా ఇక్కడ సేవలన్నీ జరుగుతూ రోజుగా ఒక అవతారం చెప్పినా వేస్తూ రోజులందరికీ కూడా అనుభవించడానికి ఈ స్వామి వారిని వేరే చోట తీసుకొచ్చి అక్కడ ఉత్సవాలు చేస్తారు. ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అవి ఉంటాయి. ఇది విశాఖవాసుల యొక్క పుణ్య అదృష్టంగా భావిస్తూ ప్రతి సంవత్సరం కూడా మేము కూడా సాధ్యమైన అవకాశం పార్టిసిపేట్ చేస్తున్నాము. ఈ యొక్క భాగ్యాన్ని అందరూ దర్శించుకుని భగవంతుని యొక్క అనుగ్రహం పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం మేము. సో సాధ్యానికి మొదటి కూడా అందరూ కూడా ఈ యొక్క స్వామివారి దర్శనం చేసుకుని మంచి అనుగ్రహం స్వామివారి కృపకు పాత్రల వాళ్ళని కూడా కరుణాకటాక్షకు పాత్రల వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్నాథ స్వామి రథయాత్ర మేము ప్రతి సంవత్సరం 40 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లి అక్కడికి వెళ్ళి 9 అవతారాలు వేస్తారు.
అన్ని అవతారాలకి 90% వెళ్ళి దర్శనాలు చేసుకుంటాం. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అవుతాయి. ఆ కార్యక్రమాలు మేము పాల్గొంటాం. అంతా బాగుంటుంది. చక్కగా భగవంతుడి కరుణా కటాక్షాలు అందరికీ ఉండాలి కోరుకుంటున్నాం అండి. చాలా ఆనందంగా ఉంటుంది. ఇది ఒక పెద్ద వేడుక అండి మాకు. 1 టౌన్ నుంచి ప్రతి సంవత్సరం వెళ్ళి అక్కడ మేము దర్శనం చేసుకోవడం, రథం ఎక్కడం చాలా భాగ్యంగా మేము భావిస్తుంటాం. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని కడియం మండలం మాధవరాయుడుపాలెం పంచాయతీ పరిధిలో చైతన్య నగర్కు చెందిన డొక్క ఈశ్వర్ శ్రావణిల కుమార్తె మోహన్కు అత్యంత అరుదైన వ్యాధి స్పైనల్ మస్క్యులర్ ఆటోఫ్రీ టైప్ 1 సమస్య వచ్చింది. అయితే ఈ అమ్మాయికి 2 ఏళ్లలోపు ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందని, అప్పుడు మాత్రమే ఆ పాప ఆరోగ్యంగా ఉండగలుగుతుందని, లేకపోతే పాప ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు తెలిపారు. అప్పటి వరకు 6 లక్షల రూపాయల విలువైన సిరప్ ను పాపకు అందించాల్సి ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ఇంజెక్షన్ కు అవసరమైన 16 కోట్ల మంజూరుకు సహకరించాలని ఆ పాప తల్లిదండ్రులు రాజమహేంద్రవరం ఇచ్చేసిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసి మొరపెట్టుకున్నారు. ఇప్పటికే ఈ పాప వైద్యం విషయం రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి దృష్టిలో ఉన్నందున ఆమె ఈ వ్యాధి గురించి కేంద్ర మంత్రికి వివరించారు. ఇంజెక్షన్ ఖర్చు మంజూరుకి కేంద్ర ప్రభుత్వంతో చర్చించడానికి కేంద్ర మంత్రి షెకావత్ హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టెక్నాలజీ సహాయంతో ఆంధ్రప్రదేశ్ ని నేరరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. పోలీసులకు పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పర్యటన. 61 లక్షలతో నిర్మించనున్న అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన. నెల్లూరు ఎన్టీఆర్ నగర్ లో 50 లక్షలతో అభివృద్ధి చేసిన పార్కును ప్రారంభించిన మంత్రి నారాయణ. మిగిలిన 20 పార్కులను త్వరలో పూర్తి చేస్తామని వెల్లడి. రాబోయే 4 ఏళ్లలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. మంత్రి కొలుసు పాదసారథి స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.